మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కొబ్బరి పువ్వు ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టకరమైంది, ఎంతో మంచిది కూడా. కొబ్బరి పువ్వు వల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ని, థైరాయిడ్ సమస్యలను కూడా ఈ కొబ్బరి పువ్వు ద్వారా కూడా సమస్యలను తగ్గించుకోవచ్చు. రోగ నిరోధక శక్తిని కూడా ఈ కొబ్బరి పువ్వు ద్వారా పెంచుకోవచ్చు. ఎంతో ఉపయోగాలు అయితే ఈ కొబ్బరి పువ్వు ద్వారా అయితే ఉందా మనం తెలుసుకుందాం. అసలు కొబ్బరి పువ్వు గురించి అయితే చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కొబ్బరి పువ్వులు అయితే ఉన్నాయి. ఎంత చూడొచ్చు, ఇది కొబ్బరి పువ్వులు అద్భుతంగానైతే ఈ కొబ్బరి పువ్వును మనం చూడండి. ఇది ఎంతో ఆరోగ్యానికి కానీ, కిడ్నీ సమస్యలకు కానీ ఎన్నో వాటికి కూడా నివారణ కూడా చెప్పుకుంటారు. కస్టమర్లు కూడా ఏంటంటే తినేవాళ్ళు కూడా, వినియోగదారులు కూడా మంచి దీన్ని ఇష్టంగా కూడా జనాలు తింటూ ఉంటారు. మనతో పాటు అయితే కొంతమంది కస్టమర్లు కూడా ఉన్నారు. కొబ్బరి పువ్వును అయితే ఇక్కడ వాళ్ళు కొనుక్కుంటున్నారు. అడుగుదాం. అంటే చెప్పండి, దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, అసలు మరి ఎట్లా ఉంది? ఇది వెయిట్ లాస్కు మంచిగా ఉపయోగపడుతుంది సార్. ఇది చాలా మంచిది. ఇది షుగర్ ఉన్న వాళ్ళకు కూడా కంట్రోల్ అవుతుంది. కిడ్నీ స్టోన్స్ కూడా రిమూవ్ అవుతాయి. హెల్త్కు చాలా బెనిఫిట్ ఉన్నది. టేస్ట్ చేశాను నేను, మంచిగా ఉన్నది. పార్సల్ కూడా తీసుకోబోతున్నాను. ఎట్లా అంటే ఇప్పుడు ఇదివరకు ఎప్పుడైనా తీసుకువెళ్ళారా? అంటే ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం. అయితే మంచిగా అనిపిస్తుంది. అయితే ముఖం కూడా కాంతివంతంగా అవుతుంది. ఇది అందరికీ చాలా మంచిగా ఉంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉన్నది. ఎంత ఉంది రేట్? మరి రేట్ ఎట్లా ఉంది? రేటు 80 రూపాయలు ఉన్నది సార్. వాజిబే. ఇప్పుడు ఈ మెడిసిన్స్ పెట్టే బదులు దీనికి పెట్టింది న్యాయం కాదు సార్. మంచిగా ఉన్నది. మీరు ఎప్పటి సంది కొనుక్కోబోతున్నారు? ఎట్లా ఉంటుంది? దీనివల్ల ఉపయోగాలు ఏంటి అన్న? నేను ఒక 1-2 డేస్ నుంచి చూస్తున్నాను. ఇది గుండెకు, కిడ్నీకి, ఊపిరితిత్తులకు చాలా మంచిది. స్పెషల్గా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి ఇంకా చాలా మంచిది అని చెప్పారు డాక్టర్లు కూడా. ఇది 2-3 రోజుల నుంచి వాడుతున్నాం రెగ్యులర్గా. చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా హెల్త్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. అందుకే డైలీ తింటున్నాం మార్నింగ్ వచ్చి. చాలా బాగుంది. ఎట్లా ఉంది మరి రేట్? ఎట్లా ఉన్నాయి రేటు? చాలా రీజనబుల్గా ఉంది. మనం చాయ్ తాగితే, బిస్కెట్ తింటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. ఇంకా దానికంటే హెల్త్కి వాడడం అనేది ఇంకా చాలా మంచిది కదా. దానికోసం ప్రతిరోజు వాడుతున్నాం మేము. మార్నింగ్, ఈవినింగ్ రోజు ఒక 2 తింటున్నాం. చాలా మంచిగా అనిపిస్తుంది కూడా తిన్నప్పటి నుంచి కూడా. ఎట్లా అంటే రెగ్యులర్గా దొరుకుతాయా లేకుంటే ఎట్లా ఉంది ఇక్కడ? వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక 4-5 రోజులు ఉంటామని చెప్పారు. ఆ చెప్పినప్పటి నుంచి నేను ప్రతిరోజు వచ్చి తీసుకొని తినడం చేస్తున్నా రోజు మార్నింగ్. ఇక మా నాన్నగారిని కూడా తీసుకొచ్చి తిందురు అని చెప్పి తీసుకొచ్చిన. చాలా మంచిది సార్, హెల్త్కి చాలా మంచిది. అందరు తినాలని కూడా నా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నా. ఆరోగ్యం మంచిది, ఇంకా దీనికంటే ఇది చాలా మంచిది. దొరికినప్పుడు తీసుకోండి, కావాలన్నప్పుడు దొరకదు. మనతో పాటు ఒక పెద్ద ఆయన ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అంటే వాళ్ళ సమయంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది ఆరోగ్య పరిస్థితులు అనేది. అంటే చెప్పండి బాబు, ఇవరకు మీ సమయంలో దొరికేటి అవి ఎట్లా? ఇవి ఎప్పుడు దొరికాయి, కావాలంటే కూడా దొరికాయి. మా కొడుకు ఫోన్ చేస్తే నేను నంగనూరుకి వెళ్ళి తీసుకుపోతానా. చాలా మంచిది మన ఆరోగ్యానికి. మందు కంటే మందు తాగుతారు 150 పెట్టి, దీనికి 80 రూపాయలు పెట్టి మంచిగా కోపరా తినొచ్చు. మంచిగా ఆరోగ్యానికి ప్రతి మనిషికి మంచిది. బాలంతలకు కూడా మంచిది, మగవాళ్ళకు గుండెకు మంచిది, చాలా మంచిది. ప్రీతిమైనది, విజయమైనది. తినాలి తిని కొబ్బరి. అంటే ఎట్లా అంటే మీరు మీ టైంలో దొరికేటి అవి మరి ఎట్లా? దొరికాయి కావాలన్నప్పుడు దొరికాయి. ఇలా రెగ్యులర్గా దొరుకుతున్నాయి. వచ్చి ప్రతి ఒక్క మనిషి తింటే ఆరోగ్యానికి మంచిది. మనకు పరిగడుపున మంచిగా తినాలి, పర్వాలేదు. అంటే నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు నువ్వు మాలెక్కున్నప్పుడు దొరికేటి అవి మీకు? అప్పుడు మాలెక్కున్నప్పుడు గంజి కూడా దొరకదు సరే, మా గడక కూడా దొరకలేదు తిన్నామంటే. ఇప్పుడు అన్ని రకాల దొరుకుతున్నాయి. ఆరోగ్యానికి మంచిది. తినండి, మందు తాగుండ్రి, ఈ కొబ్బరి తినండి. కొబ్బరి పూలు అమ్మే నిర్వాహకులు అయితే ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అంటే చెప్పండి, అంటే ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎట్లా ఉంది వ్యాపారం? ఇది కర్ణాటక అండి. పువ్వు తయారు కర్ణాటక నర్సరీలో పండిస్తారు. మేము అక్కడి నుంచి సేకరించి ఇది పట్టుకొని వస్తాం. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. గుండెకున్న కొలెస్ట్రాల్ తీసేస్తుందండి. మెయిన్ 0 కొలెస్ట్రాల్. ఇది ఇలా కంటెంట్ ఫైబర్ ఉంటుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్ తీసేది, కిడ్నీలో రాళ్ళు కూడా కరిగిచ్చేస్తుంది. షుగర్, బీపీ కంట్రోల్లో ఉంటాయి. థైరాయిడ్ గ్రంథులు కరిగిస్తుంది. ఇమ్యూనిటీ పవర్ పెరుగుద్దండి, చాలా మంచిది. చిన్నపిల్లలకు, పెద్దలకు, వృద్ధులకి, ప్రెగ్నెంట్కి కూడా చాలా మంచిదండి ఇది. ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుద్ది. 0 కొలెస్ట్రాల్ కూడా చాలా మంచిది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇది తినడం వల్ల చాలా మంచిదండి. అంటే ఇది ఎన్ని రోజులకు ఒకసారి వస్తూ ఉంటుంది? అంటే మామూలుగా సేకరణ అంటే ఒక్కొక్క సీజన్ అంటూ ఏం లేదు దీనికి? సీజన్ డైలీ ఎప్పుడు ఉంటాయండి, సీజన్ అనేది ఏమీ లేదు. మొక్క పండిస్తూ ఉంటుంది. భూమిలో పెట్టాలి. కొబ్బరికాయను బాగా ఎండిన కాయను భూమిలో
దున్ని బాగా పెట్టి దాన్ని మళ్ళీ చేసి నీళ్ళు కడతారండి. 4 నుంచి 5-6 నెలల మధ్యలో ఈ 4 నుంచి అంటే 3 ఒక 5-6 నెలల్లో మొక్క ఈ సైజ్ వస్తుంది. అంటే ఒక అడుగు మొక్క వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ తీసుకొని వచ్చి ఇట్లా తీసి సేల్ చేస్తామండి. అంటే ఇది మామూలుగా ఎన్ని రోజులకు ఒకసారి తీసుకొస్తుంటారు మీరు ఇక్కడికి? మాకు ఉంటుందండి నెలకు ఒక 3 రోజులు అమ్మేస్తామండి. అంటే 3 రోజులు అంటే ఒక 6,000 కాయ అమ్మేస్తాం. 6,000 5,000 అంటే 4-5 నుంచి 6,000 దాకా అమ్మేస్తాం. ఎట్లా ఉంది మరి ఇప్పుడు గిరాకీ ఎట్లా ఉంది మరి వినియోగదారుల నుంచి ఏమంటున్నారు? మంచి రెస్పాండ్ ఉందండి, మంచిగా సేల్ అవుతుంది, మంచి రెస్పాండ్ ఉంది, బాగా సేల్ అవుతాయండి. ఇది ఎన్ని రోజులకు ఒకసారి తీసుకొస్తారు మామూలుగా మీరు ఇక్కడికి? వస్తామండి, మనకు సేలింగ్ బట్టి మాది అక్కడ మరి సూర్యాపేట, అక్కడ ఏరియా మొత్తం చాలా అమ్మేసాం. అంటే మాకు డైలీ కస్టమర్లు అయిపోయారు. అక్కడ ఇంటికాంచి పంపిస్తాం, కార్గోలు వేసేస్తాం. కస్టమర్లు 10 కాయలు కావాలంటే ఫోన్ నెంబర్లు వాళ్ళే మాకు ఫోన్ చేస్తూ ఉంటారు, వాళ్ళు పంపిస్తాం. అక్కడ పంపించేసి ఇటు వస్తాం. ఇట్లా మన గుడి ఇక్కడ కావాలని పంపిస్తాం, లేకపోతే ఉంటే తీసుకెళ్ళచ్చు. అంటే పార్సల్ సౌకర్యం కూడా ఉంది? పార్సల్ సౌకర్యం ఉంది. కార్గోలో 10 కాయల కంచి పైకి వేస్తామండి. అంటే ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మరి? సూర్యాపేట మాది, సూర్యాపేట. అంటే ఎట్లా ఉంది అక్కడ గిరాకీ ఇక్కడికి గిరాకీ ఎట్లా? లేదండి, అక్కడ బాగానే ఉంది, ఇక్కడ బాగానే ఉంది. ఇది ఐటమ్ మంచిది కాబట్టి ఎక్కడైనా బాగానే ఉంటుందండి, తినడం చాలా మంచిది. ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఎన్నో మనం వేస్ట్ ఫుడ్లు ఎన్నో తింటూ ఉంటాం, మసాలా అవన్నీ. అటువంటి ఇది జీరో, అది నేచురల్ ఫుడ్. ఇది భూముల నుంచి వచ్చింది కాబట్టి దీంట్లో మందు ఉండదు, ఏముండదు, నేచురల్ అనమాట. కొబ్బరికాయని భూమిలో పండబెడితే భూమిలో పెట్టి మొక్క వచ్చినా తీయడమే. ఇప్పుడు మనకు విత్తనాలు కనుక మొలకాయ కట్టుకొని తిన్నట్లే ఉంటుంది, తిన్నట్టు అనమాట. విత్తనాలు మొలక కట్టుకొని తింటే ఎంత మేలు ఆరోగ్యానికి, ఇది ఎంతకన్నా డబల్ అని ఉంటుంది. అట్లా అంటే మీరు ఏ ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు, ఎక్కడెక్కడికి తిరుగుతుంటారు? అన్నీ అంటే మ్యాక్సిమం మన తెలంగాణ మొత్తం తిరిగేసాం. అంటే ఖమ్మం, మనగూరు నుంచి, సూర్యాపేట నుంచి మనగూరు, ఇటు మన ఇంకో మిర్యాలగూడ, నల్గొండ, ఇటు ఇవన్నీ ఇక వరంగల్ ఏం తిరుగుకుంటూ వచ్చామండి. పర్లేదు, ఇక్కడ నడిపిస్తామండి. అంటే ఒక కాయ రేట్ ఎంత ఉంది? ఒక పువ్వు రేట్ ఎంత? 80 రూపాయలు అండి. 1 కొంటే 80 రూపాయలు, 2 కొంటే 150, 3 అయితే 210కి ఇస్తామండి. 3 అయితే 210కి ఇస్తాం. అంటే ఏ దశల్లో తయారు చేస్తారు ఇట్లా? దశ అనేది ఉంటుందండి. ఇప్పుడు బాగా ముదిరిన కాయ, కొబ్బరికాయ దేవుని కొట్టే సైజు ఉంటుంది కదండి, ముదిరిన కాయలను బాగా సేకరించి బాగా ఎండబెట్టాలి. వాటిని బాగా ఎండిన కాయని తీసుకొని భూమి బాగా చదును చేసి తున్ని భూమిలో మల్లు కట్టి భూమిలో పెడతాం. దానికి మన పొలం లెక్క నీళ్ళు కడతాం. అంటే 4 నుంచి 6 నెలల వరకు బాగా నీళ్ళు కట్టేస్తాం. అప్పుడు మొక్క ఒక అడుగు మొక్క అవుతుంది. అడుగంటే ఒక ఫీట్ మొక్క. ఇలాంటి మొక్క ఒక ఫీట్ మొక్క అవుతుంది. ఇలాంటి మొక్క ఒక ఫీట్ మొక్క అవుతుంది. ఇలాంటి మొక్క ఫీట్ మొక్క అయిన తర్వాత ఇలాంటి మొక్కలు తీసుకొని వచ్చి దీన్ని ఒలిపిస్తాం అనమాట. దీన్ని డొక్కు ఉంటుందిగా, ఆ డొక్కు తీసుకొచ్చి ఇప్పుడు దీన్ని ఇట్లా పలగొట్టి పూజిస్తాం. పూజిసి వినియోగదారులకు ఇచ్చేస్తాం. చూసారు కదా, అంటే కొబ్బరి పూల తయారీ విధానం ఎట్లా తయారైతే కూడా మనకు చెప్పడం జరిగింది. ఇది చూసుకోవచ్చు. అంటే ఇది ఈ కొబ్బరి పువ్వు, ఈ కాయ మాత్రం ఇది 3 నుంచి 4 నెలల మధ్య కాలంలో ఉంటుంది. ఇది చెప్తున్న దాన్ని బట్టి ఇది మాత్రం ఇది 4 నుంచి 5 అంట. ఇది 5 నెలల చెట్టు ఇది అయితే మొక్క. ఇది 5 నుంచి ఇది 6 నుంచి 5 నుంచి 6 నెలల కొబ్బరి మొక్క. ఇది చూసుకోవచ్చు మనం. కొబ్బరి పువ్వు ద్వారా మాత్రం చాలా ఉపయోగాలు ఉన్నాయని కూడా వినియోగదారులు కానీ అమ్మకదారులు కానీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ అంజితో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.